రీసెంట్గా ఒక పేషెంట్ వచ్చి నాకు ఒక వీడియో చూపించాడు. బండి మీద వెళ్తూ వెళ్తూ పగటిపూటే పక్కన ఒక పోల్ ఉంటే అది సైడ్కి వెళ్ళేసి దాన్ని గుద్దేశాడు. ఎందుకు అట్లా జరిగింది అంటే అతనికి కంట్రోల్ చేసుకోలేనంత నిద్ర వచ్చింది. ఆ విషయం ఆయనకు తెలియని కూడా తెలియలేదు. సో నిద్రపోయి అట్లా యాక్సిడెంట్ చేశాడు అనమాట. లక్కీగా పెద్ద గాయాలు ఏం కాలేదు. సో ఇట్లా పగటి పూట మనకి డ్రైవ్ చేస్తున్నప్పుడు నిద్ర రావడం, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు నిద్ర రావడం, అనుకోకుండా నిద్ర రావడం, ఎక్కువగా రావడం అనేది ఎక్సెసివ్ డే టైమ్ స్లీపీనెస్ అంటాం. ఎక్కువగా పగటి పూట నిద్ర రావడం అనేది మంచిది కాదు. ఇది వస్తుంది అంటే కొన్ని కారణాలు ఉంటాయి. ఈ పేషెంట్ లో కారణం ఏంటి అంటే నైట్ ఆయన బాగా గురకబెట్టి నిద్రపోతాడు. ఆ నిద్రలో ఏమవుతుంది అంటే అతనికి బాగా మంచి నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇక్కడ నాలుక కొంచెం వెనక్కి పడి అంతా క్లోజ్ అయ్యి కొంతసేపు గాలి సరిగ్గా పీల్చుకోలేక మెదడుకి ఆక్సిజన్ అందదు. దానివల్ల ఏమైంది, కొంతసేపటికి బ్రెయిన్ మళ్ళీ అలర్ట్ అయ్యి మళ్ళీ గాలి పీల్చుకుంటుంది. సో ఇట్లా రాత్రంతా జరుగుతానే ఉంటుంది. ఇది పొద్దున్న లేచినప్పుడు మనం అడిగితే తెలుస్తుందా అంటే వాళ్ళకి ఏమీ గుర్తుండదు. రాత్రంతా ఇట్లా చాలా సేపు గాలాడక ఇబ్బంది పడ్డారు అనే విషయం చాలా సార్లు పక్కన ఉన్న వాళ్ళు చెప్తారు. రాత్రంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ గాలి పీల్చుకుంటున్నారు అని. పేషెంట్ కి ఏమో ఏమీ గుర్తుండవు. బాగా పడుకున్నారంటే బాగా పడుకున్నా అంటారు. మళ్ళీ డే టైం కూడా నిద్ర వస్తూ ఉండిద్ది. దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఏప్నియా అంటారు. ఈ పేషెంట్ లో కూడా అదే జరిగింది. రాత్రంతా ఇట్లా ఉండడం వల్ల డే టైము ఇబ్బంది అనేది జరిగిందనమాట. సో ఇట్లాగే కాకుండా ఇంకొన్ని కారణాలు ఉంటాయి పగటిపూట నిద్ర రావడానికి. కొన్ని రకాల మెడిసిన్స్, మానసిక ఇబ్బందికి సంబంధించిన మెడిసిన్స్ కానీ, రాత్రి సరిగ్గా నిద్రపోని వాళ్ళు కొంతమంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకుంటారు, ఆ మెడిసిన్స్ కానీ, వీటి వల్ల కూడా డే టైం నిద్ర రావచ్చు. ఇట్లా కాకుండా కొన్ని నరాల రోగాలు ఉంటాయి, నార్కోలెప్సీ అట్లా అన్నమాట. వాటిల్లో కూడా మనకు తెలియకుండానే కంట్రోల్ లేకుండానే డే టైం నిద్ర వచ్చేసింది. సో ఇట్లా ఎక్కువగా పగటిపూట నిద్ర వస్తుంది అంటే ఎందువల్ల వస్తుంది అనేది మనం కనుక్కొని మనం వెంటనే ట్రీట్మెంట్ అనేది చేయించుకోవాలి. దీంట్లో ముఖ్యమైనది ఏంటి అంటే రాత్రిపూట మంచి నిద్ర ఉండేటట్టు మనం జాగ్రత్తగా చూసుకోవాలి.